లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోదీ సర్కార్ చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఎన్నికలకు మొదలైంది. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ, బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ అనంతరం జమిలీ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన 2 బిల్లులను కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక ఆ బిల్లుల్లో ఒకటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024 కాగా రెండవది కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024. ఇక జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను అర్జున్ రామ్ మేఘ్వాల్ కొట్టిపారేశారు. ఈ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఉభయ సభల ఎన్నికలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర జాబితాలోనే ఉన్నాయని ఇక కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇక రాష్ట్రాల అధికారాలను, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని బిల్లులు దెబ్బతీయవని, దేశ హితం కోసమే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ బిల్లులను విస్తృత చర్చల నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. జేపీసీలో దీనిపై విస్తృత చర్చలు జరుగుతాయని, జేపీసీ నివేదికను కేబినెట్ ఆమోదిస్తుంది అని, అనంతరం ఈ బిల్లులపై సభలో మరోసారి చర్చ జరుగుతుంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు.